Good evening, everyone. Today we have three amazing doctors here who are here to help us clear all our doubts on PCOD. This topic has been most trending right now, and a lot of people have a lot of doubts. So that's why doctors has decided to help us with all our doubts and queries. So we have three doctors here. Dr. Chandana Lakireddy, ma'am. She has got 25 years of experience and she's the founder of ESHA IVF Fertility. And we have two more consultants here, Dr. Srividya and Dr. Chandni. Welcome all three of you. Thank you. Hi, thank you. Okay. Thank So, you. Hi. so can I ask you questions, ma'am, so that our audience will have clarity of their doubts? So, Sure. so we'll start with Dr. Okay. Chandana, ma'am. Ma'am, can you explain me what is PCOD? Um, PCOD is one of the commonest problem we see in our day-to-day clinics actually. And women presents with various issues. It could be either irregular periods, or it could be acne and unwanted hair, or it could be like difficulty in conceiving as well. PCO is different from again PCOD. Lot of times people do ask us, do I have PCOD? They may not be having any symptoms. It's just that when we do the scans, when we see there are multiple small bubbles or cysts in the ovary, we call them as PCO. And all the women with this type of findings in the scan, doesn't need to have this PCOD problem. సో వాట్ ఐ మీన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు యాజ్ వెల్. స్కాన్లో మనకి ఇట్లా చిన్న చిన్న బబుల్స్ కనబడినప్పుడు దాన్ని పీసీఓ అంటాం. దాంతో పాటు వాళ్ళకి దానికి రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి. ఐదర్ అది ఇర్రెగ్యులర్ పీరియడ్, లేదా అన్వాంటెడ్ హెయిర్, ఆర్ లేదు అంటే వాళ్ళకి ఒబేసిటీ ఒకటి, ఎక్కువ వెయిట్ గెయిన్ కావడం, లేదా పిల్లలు పుట్టడానికి డిలే కావడము. అండ్ దీంతో పాటు మనం బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు దాంట్లో హార్మోన్స్ అనేవి అబ్నార్మల్గా ఉండడము. ఇలాంటివన్నీ కలిపి మనకు ఆ స్కాన్ పిక్చర్ ఉంటే దాన్ని పీసీఓడి అంటాం. పీసీఓకి ట్రీట్మెంట్ అక్కర్లేదు. పీసీఓడికి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. Thank you, ma'am. It's clear. Dr. Chandni, ma'am, how common is this PCOS? PCOS in general population, like Madam said, PCO and PCOS is different. సో పీసీఓ అన్నది చాలా మందిలో చూడొచ్చు మనం. పీసీఓఎస్ మాత్రం జనరల్ పాపులేషన్లో ఒక 10% వరకు చూస్తే మన క్లినిక్స్కి అంటే ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్కి వచ్చే వాళ్ళలో ఒక 20-30% వరకు చూడొచ్చు. సో వాళ్ళకి ఇది కారణం అనమాట. పిల్లలు సంతాన సాఫల్యతకి ఇది కారణమై ఉండొచ్చు. ఒక 20-30% ఆఫ్ ది విమెన్లో. ఇది ఏమైనా ఏజ్కి సంబంధించి ఉంటుందా? పీసీఓఎస్ అన్నది ఏజ్కి సంబంధించింది కాదు. ఏ ఏజ్లో అయినా రావచ్చు. అండ్ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, వయసు ఎక్కువైన వాళ్ళ వరకు కూడా మనం చూస్తూ ఉంటాం ఈ ప్రాబ్లమ్. ఓకే. సో ఎంత కామన్ ఇది? లైక్ నేను అన్నట్టు 30% అంటే ఒక 10 మందికి నేను 10 మంది ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ చూస్తే, 10 మంది ఆడవాళ్ళని మేము చూస్తే దాంట్లో 3 నుంచి 4కి ప్రాబ్లం ఉండొచ్చు. దాని మూలంగా వాళ్ళకి సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు అనమాట. సిమ్టమ్స్ అంటే పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, లేదా హెయిర్ గ్రోత్, మేడం చెప్పినట్టు ఆ సిమ్టమ్స్. ఓకే. శ్రీవిద్య గారు, చాందీ గారు కొంచెం చెప్పారు సిమ్టమ్స్, బట్ ఐ వాంట్ టు నో ఎగ్జాక్ట్గా అసలు వాట్ సిమ్టమ్స్ ఆర్ దేర్? ఓకే. పీసీఓఎస్ మామూలుగా ఈ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది మా దగ్గరికి ఎలా వస్తారు అంటే వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఐదర్ కొందరికి ఏంటంటే చాలా లేట్గా వస్తూ ఉంటాయి, 2-3 మంత్స్కి ఒకసారి. కొందరికి ఏంటంటే ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి మెడికేషన్ ఇస్తేనే పీరియడ్స్ వస్తాయి అన్నమాట. సో ఆ ప్రాబ్లంతో వస్తారు. సో ఎందుకంటే మెయిన్ ఇక్కడ వీళ్ళకి ఉండే ఇష్యూ ఏంటంటే ఓవులేషన్ అవ్వదు. సో ఆ ఇష్యూ వల్ల అలా వస్తారు. కొందరు ఏంటంటే బ్రేక్ త్రూ బ్లీడింగ్స్ వచ్చి మధ్యలో ఇర్రెగ్యులర్ స్పాటింగ్ ప్రొలాంగ్డ్గా ఆ ప్రాబ్లంతో వస్తారు. ఇంకొకటి యంగ్ గర్ల్స్ ఏంటంటే యాక్నే అండ్ దెన్ హిర్సుటిజం అంటాం అనమాట. అంటే ఫేస్ మీద అలాగా ఎక్స్ట్రా గ్రోత్ వస్తుంది, హెయిర్ గ్రోత్ వస్తుంది. సో ఆ ప్రాబ్లం వల్ల వస్తారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో ఇంకొకటి ఒబేస్ పీపుల్ కూడా, ఒబేసిటీలో కొంచెం ఎక్కువ ఉంటుంది. అలా అని అందరూ ఒబేస్గానే ఉండాలి అని ఉండదు. బట్ అది కూడా వీళ్ళకి ఒకటి ఉంటుంది అనమాట, ఆ సిమ్టమ్ కూడా.
సో మెయిన్ ఇష్యూ వచ్చేసి వీళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువ డిలే అవుతా ఉంటాయి, కొందరికి ఎర్లీగా వస్తాయి. అండ్ దెన్ బ్రేక్ త్రూ బ్లీడింగ్స్, ఇర్రెగ్యులర్ స్పాటింగ్, బ్రౌనిష్ కలర్ డిశ్చార్జ్ అది ఉంటుంది. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి హెయిర్ గ్రోత్, ఇంకొకటి వచ్చేసి వాళ్ళకి పింపుల్స్ ఇలాంటివన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ ఇష్యూస్తో మెయిన్గా వస్తూ ఉంటారు. ఇలాంటివి ఏమన్నా ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకసారి కన్సల్ట్ అవ్వడం బెటర్. ఇఫ్ దే ఆర్ ట్రయింగ్ ఫర్ ఫర్టిలిటీ కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉందేమో కూడా చూయించుకోవడం బెటర్ అనమాట. థ్యాంక్ యూ అండి. చందన మేడం, సిమ్టమ్స్ తెలిసినాయి, బట్ మీరు అసలు ఎలా డయాగ్నోస్ చేస్తారు హాస్పిటల్లో పేషెంట్ వస్తే? యా, సో ఇప్పుడు డయాగ్నోసిస్ అంటే ఫస్ట్ మనము పేషెంట్ రాగానే వాళ్ళ గురించి డీటెయిల్గా మనం హిస్టరీ తీసుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళు ఇచ్చిన వివరాల్లోనే మనకి వీళ్ళకి పీసీఓడి ఉండొచ్చు అన్న డౌట్ వచ్చేస్తుంది. సో మెయిన్గా పీరియడ్స్ అనేది టైంకి రాకపోవడము, సడన్గా వెయిట్ గెయిన్ అయ్యామనడము, ఆర్ వాళ్ళు ప్రీవియస్ ఆల్రెడీ టెస్ట్లు చేయించుకొని దాంట్లో వాళ్ళకి పీసీఓడి ఉందని చెప్పడము. కానీ ఈ ప్రీవియస్ టెస్ట్లు బట్టి మాత్రం మనం డయాగ్నోస్ చేయకూడదు. ఎందుకంటే చాలాసార్లు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి అనగానే పీసీఓడి ఉందనేయడం ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాం. కానీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడానికి పీసీఓడి కాకుండా కూడా వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు. దాంట్లో అనదర్ ఇంపార్టెంట్ డయాగ్నోసిస్ ఏదైతే మనం మిస్ అవుట్ కాకూడదో అది ఎగ్ నంబర్ తగ్గిపోవడం అనేది. పీసీఓడిలో ఎగ్ నంబర్ ఎక్కువ ఉండడం వలన హార్మోన్ ఇష్యూస్తో వాళ్ళ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. అలాంటిదే ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటి, ఎగ్ నెంబర్ బాగా తగ్గిపోయిన వాళ్ళకు కూడా పీరియడ్స్ అనేవి తక్కువ కావడం, ఇర్రెగ్యులర్ కావడం అనేది చూస్తాము. వీళ్ళకి ట్రీట్మెంట్ టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. సో కాబట్టి మనం ఇర్రెగ్యులర్ అనగానే పీసీఓడి అనకూడదు. మన ఓన్ టెస్ట్లు చేసుకొని దాన్ని రైట్ డయాగ్నోసిస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ టైం కూడా వేస్ట్ కాదు, కరెక్ట్ సక్సెస్ రేట్ వస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి మన చేతిలో ఉన్నది, అల్ట్రాసౌండ్. సో మేము ఒక్కసారి క్లినిక్లో వాళ్ళకి స్కానింగ్ చేయగానే వాళ్ళు ఈ కోవకు చెందిన వాళ్ళ ఆ కోవకు చెందిన వాళ్ళ అనేది మనకు తెలిసిపోతుంది. దాంతో పాటు మనకి ఇంకా వాళ్ళు పీసీఓడి వల్ల ఇంకేం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిండొచ్చు అనేది తెలుసుకోవడానికి ఫ్యూ హార్మోన్ టెస్ట్ ఉంటాయి. అది బ్లడ్ టెస్ట్ అనమాట. దాంట్లో మోస్ట్ కామన్గా మేము చేసేది ఎఫ్ఎస్హెచ్ అని, ఎల్హెచ్ అని, అప్పుడప్పుడు అవసరం ఉంటే ఏఎంహెచ్ అనే పరీక్ష. కొందరికి పీసీఓడి వలన షుగర్ ఇష్యూస్ రావచ్చు, డయాబెటీస్ అట్లా డెవలప్ కావచ్చు. సో వాళ్ళకి ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, అవసరం ఉంటే హెచ్బిఏవన్సి ఒకటి. తర్వాత ఈ ఇర్రెగ్యులారిటీకి పీసీఓడి కాకుండా థైరాయిడ్ కూడా ఏమైనా ఇష్యూ ఉందా అని చూసుకోవడానికి థైరాయిడ్ టెస్ట్ ఒకటి. తర్వాత జనరల్ టెస్ట్ లైక్ అనీమియా టెస్ట్ ఒకటి. ఇవన్నీ కూడా చేయించుకుంటే మనకు ఒక కాంప్రహెన్సివ్ వాళ్ళది డయాగ్నోసిస్ అనేది వస్తుందన్నమాట. ఓకే. సో చాందిని గారు, ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావాలి? అంటే మెడిసిన్స్తోనే తగ్గుతుందా ఇది? లేకపోతే నేను విన్నాను చాలామంది లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకుంటే చాలా వరకు చేంజ్ వస్తుంది అని. సో పీసీఓఎస్లో కూడా మనం గ్రేడింగ్ చేసుకుంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అని. మైల్డ్ పీసీఓఎస్ ఏదైతే ఉందో వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా కొంచెం సిమ్టమ్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సిమ్టమ్స్ అంటే ఏ రకంగా, కొంతమందికి డిలేడ్ పీరియడ్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి 30 డేస్కి పీరియడ్స్ రావటం, అంటే సరైన టైంకి ఎగ్ రిలీజ్ అవ్వటం. ఇంకోటి హెయిర్ గ్రోత్ కానీ, యాక్ని కానీ తగ్గటం. ఇవన్నీ ఎందుకు తగ్గుతాయి? ఆ పీసీఓఎస్ లోంచి విడుదలవుతున్న హార్మోన్స్ లెవెల్ నార్మలైజ్ అయ్యి మనకి ఈ సిమ్టమ్స్ కూడా నార్మలైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వేయకుండా అని చెప్పమంటారా? యా. ఓకే. సో ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఒకటి ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. దే షుడ్ హ్యావ్ ఎవ్రీ డే, ఇఫ్ నాట్ ఎవ్రీ డే, మినిమం 3 to 4 days a week ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ 60 minutes ఈజ్ మినిమం. సో పీసీఓడి వాళ్ళకి రెసిస్టెన్స్ ఉంటుంది, బాడీ యాజ్ సచ్ ఈజ్ రెసిస్టెంట్. సో వాళ్ళు మన నార్మల్ పీపుల్ ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ చేస్తే ఇల్లు దాన్ని డబుల్ టైమ్స్ చేయాలన్నమాట పీసీఓఎస్ ఉన్న వాళ్ళు. So definitely they should have a good exercise profile, especially cardio ఉన్న యాక్టివిటీస్. ఎందుకంటే దాని మూలంగానే మనకి వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ అవుతుంది. తర్వాత ఫుడ్ వచ్చేసరికి ప్రాసెస్డ్ షుగర్స్, రిఫైన్డ్ షుగర్స్, క్యాన్డ్ ఫుడ్, ఆయిల్ అండ్ ఫ్యాటీ ఐటమ్స్ అండ్ ఫ్రైడ్ ఐటమ్స్, ఇవి ఖచ్చితంగా తగ్గించుకుని ఎక్కువ ఫ్రూట్స్, ప్రోటీన్ కన్సంప్షన్ ఎక్కువ చేసి కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్ కన్సంప్షన్ తగ్గించాలి.
కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా హోల్ గ్రెయిన్స్ ఆప్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి బెటర్, బికాస్ కార్బోహైడ్రేట్స్ టోటల్గా మనం ఎలిమినేట్ చేయలేం కాబట్టి హోల్ గ్రెయిన్స్ సచ్ యాజ్ బ్రౌన్ రైస్, ఓట్స్, కీన్వా, మిల్లెట్స్, ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చినాయి మార్కెట్స్లోకి. సో అవి యూటిలైజ్ చేసుకుని అవి తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువ శాతం తీసుకోవాలి. ప్రోటీన్ అంటే ఎలాంటి ప్రోటీన్ అయినా ఓకే, ప్లాంట్ ఆర్ యానిమల్ బేస్డ్ ఇస్ ఫైన్, బట్ యానిమల్ బేస్డ్కి వచ్చేసరికి రెడ్ మీట్ కన్నా చికెన్, ఫిష్ ఇలాంటివి తీసుకుంటే బెటర్, ఎగ్ ఇలాంటివి తీసుకుంటే బెటర్. ఇంకోటి స్ట్రెస్ అన్నది ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ ఎవరికైనా మంచిది కాదు, ఎస్పెషలీ వీళ్ళకి, బికాస్ దాని మూలంగా కూడా మనకి హార్మోనల్ రెసిస్టెన్స్ పెరగచ్చు. సో జనరల్లీ స్ట్రెస్ తగ్గించుకోవటానికి మేబీ వాళ్ళ ఆక్యుపేషన్లో ఉంటే దే షుడ్ ట్రై టు కట్ డౌన్ దట్. అండ్ ఇంకా కోపింగ్ మెకానిజమ్స్ తెలుసుకోవటం, మెడిటేషన్, యోగా ఇలాంటివి చేయటం, మేబీ ఫాలోయింగ్ సమ్ హాబీస్ టు డీస్ట్రెస్ ఇలాంటివి చేయాలి. ఇంకోటి డయట్, ఆల్రెడీ ఐ మెన్షన్డ్. సో డయట్లో క్యాలరీ రిస్ట్రిక్షన్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఫ్యూ పేషెంట్స్ టు రెడ్యూస్ వెయిట్ అండ్ నార్మలైజ్ ది సిమ్టమ్స్. ఓకే, సో బేసిక్గా ఎక్సర్సైజ్ చేయాలి, హెల్దీ డైట్ తినాలి, అండ్ స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. ఓకే. సో హెల్దీ డయట్ అంటే చాలా మందికి మనం బ్యాలెన్స్ డయట్ అని చెప్తాము, దీంట్లో ఇట్స్ నాట్ బ్యాలెన్స్. ప్రోటీన్ ఎక్కువ తినాలి, మోర్ దెన్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఆర్ ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి. దట్స్ ద డిఫరెన్స్. హెల్దీ డయట్ అందరికి చెప్తాను కదా, వీళ్ళకి ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మంచిది. సో పీసీఓడి అంటే ఖచ్చితంగా డైటీషియన్ దగ్గరికి వెళ్ళాలా? డైటీషియన్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మనం కొంచెం అవేర్నెస్ ఉంటే వీ కెన్ మేక్ అ మీల్ ప్లాన్. బట్ డెఫినెట్లీ అంత అవేర్నెస్ లేదు ఆర్ మనకి యాక్సెసిబిలిటీ లేదు అంటే గోయింగ్ టు డైటీషియన్ విల్ డెఫినెట్లీ హెల్ప్. Thank you. Srividya garu, recently I have gone through, met one of my friend. తను చెప్పింది his sister is at a very young age, రీసెంట్గా మెచ్యూర్ అయ్యారు అండ్ పీరియడ్స్ ఆర్ నాట్ రెగ్యులర్. దే వెంట్ టు డాక్టర్ అండ్ చాలా పిల్స్ ఇచ్చారు, అవి యూజ్ చేయొచ్చా లేదా అనేది షీ వాస్ మెన్షనింగ్. ఐ జస్ట్ రిమెంబర్డ్ దట్. సో కెన్ యూ టెల్ మీ ఫ్రమ్ వాట్ ఏజ్ యూ జనరల్లీ ట్రీట్? మెడికేషన్ ఎప్పటి నుంచి ఇస్తారు? యంగ్ వాళ్ళకి కూడా ఇస్తారా మెడికేషన్? ఫస్ట్ ఏంటంటే యంగ్స్టర్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు యంగ్గా జస్ట్ అప్పుడే మెచ్యూర్ అయిన వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇర్రెగ్యులారిటీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి కూడా ఎనోవులేటరీ సైకిల్స్ ఉంటాయి. సో ఫస్టే వాళ్ళకి పీసీఓడి అని చెప్పేసి ఒకటి ట్యాగ్ లైన్ పెట్టేసేసి వాళ్ళని ట్రీట్ చేసేయకూడదు. ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ టు అడ్జస్ట్ ఫర్ దట్ సైకిల్స్. సో అప్పుడు మనం అదంతా అడ్జస్ట్ అయ్యి వాళ్ళు కనుక అంటే రియల్లీ ఇట్ ఈస్ పీసీఓడి అండ్ దెన్ దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఇనీషియల్ డేస్ లోనే పీసీఓడి అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అండ్ దెన్ ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ ఫర్ ద అడ్జస్ట్మెంట్, హార్మోనల్ అడ్జస్ట్మెంట్ అని అంటాము. వాళ్ళకి ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఎనోవులేటరీ సైకిల్స్ ఉంటాయి. సో ఇనీషియల్ గానే వాళ్ళకి ట్రీట్ చేయకూడదు హార్మోన్స్ తో, హై లెవెల్ ఆఫ్ హార్మోన్స్ తో. వన్స్ వాళ్ళకు ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సివియర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కొందరికి ఏంటంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరిగిపోయి కంటిన్యూస్ స్పాటింగ్ ఉంటుంది, బ్రౌనిష్ కలర్ లో డిశ్చార్జ్, లేదు అంటే కనుక వెరీ ఇర్రెగ్యులర్ అసలు పీరియడ్స్ రావు, అప్పుడు థిక్నెస్ కూడా పెరుగుతుంది అంటే అప్పుడు విత్డ్రావల్ బ్లీడింగ్కి ఇస్తాం మేము వాళ్ళకి. అండ్ దెన్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ యాక్నే అండ్ దెన్ సివియర్ హిర్సుటిజంతో కొందరు గర్ల్స్ ప్రెజెంట్ అవుతారు. సో అవి కూడా ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సిమ్టమాటిక్ అండ్ దెన్ ఫస్ట్ ఇనీషియల్గా లైఫ్ స్టైల్, యాజ్ చాందిని సెట్, ఫస్ట్ వీ హ్యావ్ టు అడ్వైజ్ దెమ్ అబౌట్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి. సో ఫస్ట్ ఆ స్ట్రెస్ తగ్గించడం అండ్ వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి హాస్టల్స్ లో ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఫస్ట్ వీ హ్యావ్ టు టీచ్ దెమ్ ఆల్ దోస్ థింగ్స్. నేను ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని హాస్టల్లో ఉన్నప్పుడు, ఎందుకంటే ఎవరికి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండట్లేదు. సో దట్స్ వే ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్. పేరెంట్స్ ఆల్సో షుడ్ థింక్ అట్లీస్ట్ 1 hour దే షుడ్ హ్యావ్ 1 ఫిజికల్ యాక్టివిటీ డే మొత్తంలో అన్నట్టు. And also, సో I think అప్పుడు now మనం these days everybody is eating burgers and pizza and no physical activity. అవును, ఫస్ట్ అది చేంజ్ చేసి తర్వాత వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్ని వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇఫ్ దే హ్యావ్ లైక్ వెరీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ థిక్నెస్ కూడా పెరుగుతుంది అంటే అప్పుడు విత్డ్రావల్ బ్లీడింగ్ కి చూస్తాం. ఇఫ్ సమ్ పేషెంట్స్ దే ప్రెజెంట్ విత్ కంటిన్యూస్ బ్లీడింగ్, అలాంటి టైంలోనే పిల్స్ అనేది కంటిన్యూస్ ట్రీట్మెంట్ పెడతాం అనమాట. ఇంకా ఈ హిర్సుటిజం కి వీటికి కూడా ఫస్ట్ లోకల్ ట్రీట్మెంట్స్ అవి అడ్వైస్ చేస్తాం, లేజర్ థెరపీస్ ఇవన్నీ. If it is very severe, then only we advise hormonal treatments for young girls. Otherwise, first we have to try with all those things, then only we have to go for the hormonal treatment.
ఎందుకంటే వాళ్ళకి ఈ చిన్న వయసులోనే స్టార్ట్ చేస్తే వాళ్ళు ఫర్టైల్ ఏజ్ వచ్చేటప్పటికి దే సఫర్ మోర్. అందుకని చెప్పేసి. You have used some word hypsitism. What did you say? What was that, sir? Hirsutism. That means extra hair growth on face. That is very common for the PCOD patients because of extra androgen hormones వల్ల వస్తది. Okay. సో దానికి కూడా ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సివియర్ దెన్ వి గివ్ హార్మోనల్ ట్రీట్మెంట్. ఆండ్రోజన్ లెవెల్స్ వాటిని తగ్గించడానికి వాటికి మనం ఇస్తాం అనమాట. బాగా సివియర్ గా ఉన్న వాళ్ళకి ఇస్తాం అవన్నీ. అదర్వైజ్ నార్మల్ ట్రీట్మెంట్స్ బెటర్ టు ట్రీట్ లైక్ లేజర్ ట్రీట్మెంట్ కానీ థ్రెడ్డింగ్. If it is very severe, then go for the hormonal treatment. Thank you, Dr. Srividya. Dr. Chandna, is it really very difficult to become pregnant if they are PCOS? I think straightforward answer is no. Okay. Lot of people, they really get worried. PCOD ఉందనగానే ఇంకా అదొక పెద్ద డిసీజ్ అని, ఇంకా వాళ్ళకి పిల్లలు పుట్టరు అసలు అని, అదొక ఇంకా లైఫ్ లాంగ్ ఇష్యూ అని. యాక్చువల్గా అది ఇప్పుడు చాందిని అండ్ శ్రీవిద్య చెప్పినట్లు వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు ఎంత మంచిగా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోగలరో దాని నుంచి వచ్చే ప్రాబ్లం కూడా అంతే వాళ్ళు కంట్రోల్ చేసుకోగలరు. అండ్ ఒకవేళ స్టిల్ మనకు ఆ న్యాచురల్ వేస్లో థింగ్స్ కాకున్నా కూడా మన దగ్గర ఉన్న మైల్డ్ ట్రీట్మెంట్స్, వాళ్ళెవ్వరూ మనకి ఐవీఎఫ్కి అలాంటివి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ద కామనెస్ట్ ట్రీట్మెంట్ ఓవులేషన్ ఇండక్షన్ అంటాం. అంటే వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో, ఇప్పుడు పిల్లలు పుట్టడం లేదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మోస్ట్లీ వాళ్ళది ఎగ్ గ్రోత్ అనేది న్యాచురల్గా కావడము, ఓవులేషన్ అనేది న్యాచురల్గా కాకపోవడం, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో దాని మీద ఈ ట్రీట్మెంట్ ఫోకస్ చేస్తాం. అంటే వాళ్ళకి జస్ట్ పీరియడ్ నుంచి సింపుల్ టాబ్లెట్స్, అవసరం ఉంటే ఒకటో రెండో ఇంజెక్షన్స్ పెట్టుకొని ఈ ప్రాసెస్ మనము అయ్యేటట్లు హెల్ప్ చేస్తాము. బట్ వాళ్ళు ట్రై చేయడం అదంతా న్యాచురల్గానే ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ పీసీఓడి ప్రాబ్లంతోనే వాళ్ళు కన్సీవ్ కావడం లేదు అంటే మనం ఇలాంటి ట్రీట్మెంట్ అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఒక 5 to 6 months ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ 80 to 90% కన్సీవ్ అయిపోవాలి. కరెక్ట్గా మనం చెప్పినవన్నీ వాళ్ళు ఫాలో అవుతాయి. ఎందుకంటే చాలాసార్లు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మనకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది కానీ వాళ్ళు దాన్ని ఫాలో కారు. అండ్ చాలా మంది వాట్ ఐ హావ్ సీన్ అంటే ది గివ్ అప్ విత్ దిస్ లైఫ్ స్టైల్ చేంజెస్. నేను 2 నెలలు చేశాను, 3 నెలలు చేశాను, నాకు ఏం చేంజ్ కనబడలేదు, అందుకే నేను వదిలేసాను అంటారు. దాంట్లో కానీ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. తను వెరీ రైట్గా చెప్పి నార్మల్ వాళ్ళు హాఫ్ అన్ అవర్ చేసేది ఉంటే వాళ్ళు 1 hour చేయాలి, డబుల్ ద ఎఫర్ట్ పెట్టాలి. అండ్ దట్ అందరికి 2-3 monthsలో కనబడేది వాళ్ళకి ప్రాబ్లీ 6 months తర్వాత చేంజ్ కనబడచ్చు వెయిట్లో. సో కన్సిస్టెంట్గా చేయడం ఇంపార్టెంట్. అండ్ 6 months మనం ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళకి కాలేదు అంటే పీసీఓడి కాక ఇంకేదో ఇష్యూ కూడా ఉండిండొచ్చు. సో దెన్ ఫర్దర్ టెస్ట్లను మేల్ పార్ట్నర్ని డీటెయిల్గా చూడడము, ట్యూబ్స్ టెస్టింగ్ కానీ, సో అదర్ ఇష్యూస్ అనేవి చూసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో బేసిక్గా పీసీఓడి అంటే భయపడక్కర్లేదు. అస్సలు కాదు. థ్యాంక్ యూ డాక్టర్. చాందిని గారు, మేడం సెడ్ ఓవులేషన్ ఇండక్షన్ అనే ట్రీట్మెంట్, ఇది కాకుండా వాట్ ఆల్ ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఇన్ఫెర్టిలిటీ? Yeah, sorry, I was trying to unmute. So ovulation induction is a very basic fertility treatment. దాంట్లో మేడం అన్నట్టు మందులతో ట్రై చేస్తారు అండ్ న్యాచురల్ గా ఇంటర్కోర్స్ చేస్తారు. ఇది దీంతో కొన్ని సైకిల్స్ కి కాకపోతే when we do the workup we find any other reason, మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటే లేదా ఇంకేమన్నా యూట్రస్ లో ఏమన్నా ప్రాబ్లం ఉంది లైక్ ఫైబ్రాయిడ్ ఆర్ పాలిప్, అలాంటి వాటికి వాటి ట్రీట్మెంట్స్ చేస్తాము. బికాస్ పీసీఓడిలో ఏంటి ప్రాబ్లం, ఎగ్ ఫామ్ అవటం ప్రాబ్లం. దాన్ని ఆల్రెడీ మనం ట్యాకిల్ చేస్తున్నాము, అయినా అవ్వట్లేదు అంటే ఇంకేమన్నా ఫ్యాక్టర్ ఉండొచ్చు కదా, అవి చూసుకోవాలి. సో యూట్రస్ ఎగ్ ఒకటే కాదు, మనకు కావాల్సింది స్పర్మ్ కూడా కావాలి ప్రెగ్నెన్సీ రావడానికి. ప్లస్ ఆ స్పర్మ్ ఎగ్ కలిసే ఎన్వైరన్మెంట్ బాగుండాలి, అంటే యూట్రస్ అండ్ ట్యూబ్స్ కూడా బాగుండాలి. సో ట్యూబ్ టెస్ట్, దాని తర్వాత యూట్రైన్ పాథాలజీస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. మేల్ ఫ్యాక్టర్, మేల్ పార్ట్నర్ టెస్ట్ అన్ని నార్మల్ ఉన్నాయో చూసుకోవాలి. దాన్ని బట్టి మనం టైలర్ మేక్ చేస్తాం ట్రీట్మెంట్స్, నెక్స్ట్ ట్రీట్మెంట్స్. అన్ని నార్మల్ గా ఉన్నా అవ్వట్లేదు అంటే దాన్ని మనం ఒక రకమైన అన్ఎక్స్ప్లెయిన్డ్ అనుకోవచ్చు. వాటిల్లో ఏంటి అంటే పీసీఓడిలో ఇంకొకటి క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కొంతమందికి ఎగ్ రిలీజే కాదు, క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలాంటప్పుడు మనం స్టెప్ వైజ్ చూసుకుంటాము. ఫస్ట్ ట్రీట్మెంట్ ఐయుఐ అన్నది మెయిన్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కూడా హెల్ప్ అవుతుంది.
ఏంటి అంటే యూట్రస్ లోకి వీల్ పుట్ ద హస్బెండ్స్ సీమన్ డైరెక్ట్లీ వితౌట్ ఇంటర్కోర్స్. సో మనం ఆ పాత్ రెడ్యూస్ చేస్తాం అనమాట. ఓవమ్ అండ్ స్పర్మ్ ఎగ్ తర్వాత స్పర్మ్ కలిపే డిస్టెన్స్ తగ్గిస్తున్నాం మనం ఐయుఐలో. ఐయుఐలో కూడా ఒక 2-3 టైమ్స్ ట్రై చేయొచ్చు, ప్రొవైడెడ్ ద ట్యూబ్స్ ఆర్ ఓపెన్. అయినా కానీ అవ్వట్లేదు అంటే అప్పుడు నెక్స్ట్ ఇట్ ఈస్ మూవింగ్ ఆన్ టు ఐవీఎఫ్, బికాస్ లైక్ ఐ సెడ్ క్వాలిటీ ఇష్యూ ఉండొచ్చు కాబట్టి పీసీఓడిలో. అండ్ ఆల్సో కొంతమందికి యాజ్ టైం పాసెస్ బై క్వాలిటీ తగ్గుతుంది, నెక్స్ట్ రెస్పాన్స్ ఆఫ్ ద ఓవరీస్ టు ది ఇంజెక్షన్స్ కూడా తగ్గుద్ది, అండ్ గుడ్ క్వాలిటీ ఫాలికల్స్ అన్ని మనం డ్రైన్ అవుట్ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం వీళ్ళకి. ఓకే. సో బేసిక్గా ఓన్లీ పీసీఓడి ఉంటే కాదు, ఇంకా వేరే కాంబినేషన్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటే ఇట్ కెన్ బికమ్ ఎ లిటిల్ కాంప్లికేటెడ్. Exactly. So that is not the only reason a patient could be infertile or subfertility. థ్యాంక్ యూ డాక్టర్ చాందిని. సో శ్రీవిద్య గారు, ఏ టైంలో ఐవీఎఫ్ స్టార్ట్ చేయొచ్చు? చాందిని గారు జస్ట్ సెడ్ అబౌట్ ఐవీఎఫ్. యాక్చువల్గా ఏంటంటే పీసీఓడి పేషెంట్స్కి యాజ్ చాందిని సెట్ అందరికీ ఏమీ ఐవీఎఫ్ కూడా అవసరం ఉండదు. ఫస్ట్ ఒక 6 సైకిల్స్లో వాళ్ళ ఏజ్ని బట్టి మ్యారిటల్ లైఫ్ అండ్ దెన్ ఏజ్ ఎవ్రీథింగ్ వీ కన్సిడర్. వాళ్ళు వచ్చినప్పుడు హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ చేస్తాము, అవి చూస్తాము, అవన్నీ చూసుకుని వాళ్ళకి ఒక 6 సైకిల్స్ ఆఫ్ ఓవులేషన్ ఇండక్షన్ చేయొచ్చు. వాళ్ళ ఏజ్ అంతా బాగుంది, ట్యూబ్స్ ఆర్ నార్మల్, 2 to 3 సైకిల్స్ ఆఫ్ ఐయుఐస్, ఇవన్నీ చేసినా వాళ్ళకి కన్సీవ్ అవ్వట్లేదంటే మేడం అండ్ చాందిని చెప్పినట్టు అందుట్లో ఏంటంటే వాళ్ళకి కొంచెం ఎగ్ ఇష్యూ ఉండొచ్చు. కొన్నిసార్లు మేము ఏంటంటే వాళ్ళకి ఫాలికల్స్ వరకే మనం స్కాన్ లో చూడగలం, వాళ్ళకి లోపల ఎగ్ ఎలా ఉంది అదంతా మనం స్కాన్ లో చూడలేము. అది అన్లెస్ అదర్వైజ్ మనం రిట్రైవ్ చేసి మైక్రోస్కోప్ లో చూస్తే తప్ప మనకు ఆ క్వాలిటీ అనేది తెలియదు. మనకి ఫర్టిలిటీ, మనకి ఎంబ్రియో ఫామ్ అవ్వాలి అంటే ఎగ్ తో పాటు స్పర్మ్ రెండు మీట్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అవ్వాలి. సో అది అవుతుందో లేదో మనం మానిటర్ చేయలేం. సో ఇవన్నీ చూసుకుని ఇంకా ఈ ట్రీట్మెంట్స్ కూడా అవ్వలేదు అంటే దెర్ ఈస్ సమ్ ఇంటర్నల్ ఇష్యూ వాళ్ళకొకరికి. ఇంకొకళ్ళు ఏంటంటే పీసీఓడిలో రెసిస్టెంట్ పీసీఓడి ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఎంత హార్మోన్స్ ఇస్తున్నా మనం ఓవులేషన్ అనేది చూడలేము వాళ్ళకి. కానీ అలా అని చెప్పేసి వాళ్ళకి హై లెవెల్స్ ఆఫ్ హార్మోన్స్ మనం సింపుల్ ట్రీట్మెంట్స్కి ఇవ్వలేము, ఓవులేషన్ ఇండక్షన్కి ఐయుఐకి. ఎందుకంటే వాళ్ళకి ఒకేసారి అన్ని ఫాలికల్స్ వచ్చేస్తాయి. సో అన్ని కూడా రాకూడదు మనకి సింపుల్ ట్రీట్మెంట్స్, ఎందుకంటే మనం ఎగ్ రిట్రైవల్ చేయకపోతే వాళ్ళకి లోపల అవన్నీ ఉండిపోయినాయి అనుకోండి, తర్వాత అది ప్రాబ్లం అవుద్ది అనమాట. వాళ్ళకి ఓహెచ్ఎస్ఎస్ అని అంటాము. సో అది వాళ్ళు ఒకవేళ కన్సీవ్ అయినా అది ప్రాబ్లం అవుద్ది. సో అలాంటి కండిషన్లో వీళ్ళకి ఎక్కువ హార్మోన్ అవసరం ఉంటుంది. సింపుల్ గా ఇస్తున్న దాంతో మనం అప్పటికే స్టెప్ అప్ చేసి చూస్తాం. వాళ్ళకి కూడా రెసిస్టెంట్ పీసీఓడి అంటాం, వాళ్ళకి ఐవీఎఫ్ ఒకటి అడ్వైస్ చేస్తాం. ఇంకోటి అదర్ ఫ్యాక్టర్స్ లైక్ మేల్ ఫ్యాక్టర్స్, యూట్రైన్ ఫ్యాక్టర్స్, ఎనీ అదర్ రీజన్స్ ఉంటే కనుక వాళ్ళకి కూడా అడ్వైస్ చేస్తాం అన్నమాట. ట్యూబల్ ఇష్యూస్ ఉండొచ్చు, కొందరికి ట్యూబ్ కూడా బ్లాక్ ఉంటుంది పీసీఓడితో. సో వీళ్ళందరికీ ఏంటంటే పీరియడ్స్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డే నుంచి ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం అన్నమాట. వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి, బిఎంఐని బట్టి, అండ్ దెన్ వాళ్ళ ఏజ్, అండ్ దెన్ అన్ని మేము ఏఎంహెచ్ వాల్యూస్ వీటన్నిటిని చూసుకుని వాళ్ళకి హార్మోన్ ఇంజెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. చేసి వాళ్ళ రెస్పాన్స్ చూడడానికి ఒక మనకి ఒక 10 డేస్లో ఒక 2 to 3 స్కాన్స్ చేసి చూస్తాం డ్రగ్ అడ్జస్ట్మెంట్ కోసం. వన్స్ అవన్నీ అయిన తర్వాత వాళ్ళ ఫాలికల్స్ అన్ని మెచ్యూర్ అంటే సైజ్ చూసుకుని మెజర్ చేసుకుని అవన్నీ కరెక్ట్ సైజ్కి వచ్చాయన్నాక ఒకసారి అనస్థీషియా ఇచ్చి ఎగ్ రిట్రైవల్ చేసి ఐవీఎఫ్ అనేది చేస్తాం. సో ఐవీఎఫ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం లేదు, ముందు ఈ ట్రీట్మెంట్స్ అన్ని చేసి అప్పటికి కూడా అవ్వట్లేదు అంటేనే మేము ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్పి సజెస్ట్ చేస్తాం పీసీఓడికి. అలా మనకి వెళ్ళేది పీసీఓడిలో హార్డ్లీ ఒక 10% అనుకోండి. పీసీఓడి పేషెంట్స్ మాకు వచ్చే క్లినిక్ వచ్చే వాళ్ళు ఒక 10% మెంబర్స్కి ఐవీఎఫ్ అవసరం అవుద్ది, అందరికీ ఏమి అవసరం పడదు. ఫస్ట్ వీల్ ట్రై విత్ ఆల్ దీస్ ట్రీట్మెంట్స్. అంటే చాలా మంది పీసీఓడి అన్న వెంటనే ఇంకా ఐవీఎఫ్ ఒకటే సొల్యూషన్ అంటారు. అవును అవును, చాలా మంది అలా అనుకుంటారు, అది మిత్. అదేమి అందరికీ ఏమి అవసరం ఉండదు. సో చందన మేడం, మీ ఎక్స్పీరియన్స్లో పీసీఓడి అనే కండిషన్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యు సీ మెడికల్గా? ఐ థింక్ ఛాలెంజెస్ అగైన్ వాళ్ళ ట్రీట్మెంట్స్ బట్టి, తర్వాత వాళ్ళ పర్సెప్షన్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు దిస్ మార్నింగ్ ఐ సా ఎ కపుల్, బేసికలీ irregular periods from 4 years. They wanted to try naturally. They don't want any medical treatment and all that.
అండ్ సో న్యాచురల్గా ట్రై చేయొచ్చు, అంటే దే ఆర్ వరీడ్ హార్మోన్స్ వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అని. బట్ ఫర్ ప్రెగ్నెన్సీ టు హ్యాపెన్ హెర్ అంటే ఎగ్ రిలీజ్ కావడం అదంతా చాలా ఇంపార్టెంట్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ టు హ్యాపెన్. ఇక్కడ తనకు ఓన్లీ టాబ్లెట్స్ ఇస్తేనే పీరియడ్స్ వస్తాయి. ఇట్ మీన్స్ తనది అసలు ఎగ్ గ్రోత్ ఎగ్ రిలీజ్ అనేది సరిగ్గా కావడం లేదు. అది మాకు అది వాళ్ళు చెప్పగానే అర్థమైపోయింది. సో అక్కడ మనకు ఛాలెంజ్ ఏంటి, వాళ్ళని కన్విన్స్ చేయడం. మీరు ఇప్పుడు మనం చేయబోయే ట్రీట్మెంట్స్ కూడా న్యాచురల్లీ, బట్ సేమ్ టైం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అది చేసుకుంటూ మనం ఈ ఓవులేషన్ ఇండక్షన్ ఇలాంటి సింపుల్ ట్రీట్మెంట్స్ ఒక ఫ్యూ మంత్స్ చేయించుకున్నా కన్సీవ్ అయిపోతారు అని. సో వాళ్ళకున్న మిత్స్ని మనం ట్యాకిల్ చేయడం ఒక ఛాలెంజ్ ఫర్ అస్. అది కాకుండా ఇప్పుడు ట్రీట్మెంట్స్లో అగైన్ పీసీఓడిలో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. మైల్డ్ కేసెస్ ఇట్స్ వెరీ సింపుల్, జస్ట్ మనం టాబ్లెట్స్ పెట్టడం, స్కాన్స్తో ఫర్టైల్ పీరియడ్ గైడ్ చేసినా వాళ్ళకి అయిపోతుంది. ఈ మోడరేట్ టు సివియర్ వాళ్ళకి నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, నెంబర్ ఆఫ్ డేస్ కానీ ఎండ్ పాయింట్కి రీచ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో అక్కడ డాక్టర్ అండ్ పేషెంట్ ఇద్దరు పేషెంట్స్గా ఉండడం వెరీ ఇంపార్టెంట్. ఇది నేను చాలా మందికి చెప్తాను, అంటే ఇంకా కాలేదా, ఇంకా రాలేదా అంటే నార్మల్ వాళ్ళకన్నా వాళ్ళకి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. బట్ వన్స్ ఆ ఎండ్ పాయింట్ రీచ్ అయ్యామంటే సక్సెస్ బెస్ట్ ఉంటుంది. సో అది వాళ్ళతో పాటు మనము వాళ్ళ జర్నీలో పేషెంట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని మెల్లగా ఆ స్టేజ్కి తీసుకెళ్ళడం కూడా ఇంపార్టెంట్. సో ఇది కాకుండా వాళ్ళని లైఫ్ స్టైల్ చేంజెస్కి కన్విన్స్ చేయడం. మనం వెయిట్ లాస్ అయితే నీకు ఇంత బెనిఫిట్ ఉంటుంది, నువ్వు గివ్ అప్ చేయకూడదు, నువ్వు వాళ్ళని కంటిన్యూస్ మోటివేట్ చేస్తూ ఉండాలి మనము. ఇది కూడా ఇంపార్టెంట్. అది కాకుండా ఇంకా మనకి సివియర్ కేసెస్లో ఒక్కోసారి మనం చేసే నార్మల్ ఓవులేషన్ ఇండక్షన్స్లో, ఐయుఐలో వాళ్ళకి అసలు ఎగ్ గ్రోత్ అనేదే కాదు. సో వాళ్ళకి మనము నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ టైం కూడా వెరీ ప్రెషియస్. అండ్ మనం వాళ్ళకి రెస్పాన్స్ లేకుండా హార్మోన్స్ ఊరికే పంప్ చేస్తూ ఉండడం కూడా లాంగ్ టర్మ్లో తనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఏ స్టేజ్లో మనం వాళ్ళని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళాలి అనేది ఆ డెసిషన్ కూడా వెరీ ఇంపార్టెంట్, వెరీ ఛాలెంజింగ్. చాలాసార్లు వీసీ అవుట్ సైడ్ క్లినిక్స్లో మల్టిపుల్ టైమ్స్ ఓవులేషన్ ఇండక్షన్, లైక్ ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ 5 ఇయర్స్ 8 ఇయర్స్ నుంచి ఎవ్రీ మంత్ మెడిసిన్స్ పెట్టడము. సో ఎగ్ పెరిగినా పెరగకున్నా అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడము, వాళ్ళని నెక్స్ట్ స్టెప్కి పంపించకపోవడము. సో బై ద టైం వాళ్ళు మా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఎగ్ క్వాలిటీ కానీ ఎగ్ నెంబర్ కానీ ఆల్మోస్ట్ తగ్గిపోయి ఉంటుంది. అలాంటి స్టేజ్లో మేము ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ చేసినా కూడా సక్సెస్ రేట్ అనేది అంత ఎక్కువగా ఉండకపోవచ్చు అనమాట. అది మెయిన్ సార్ట్ ఆఫ్ ఛాలెంజెస్ వి ఫీల్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఏమైనా తగ్గుతాయా మేడం? ఖచ్చితంగా తగ్గుతాయి. నేను వాళ్ళకి మెయిన్గా నేను చెప్పేది మోటివేట్ చేయడానికి ఇదే. మీరు ఏదైతే హార్మోన్స్ అవి వద్దంటున్నారో ఇది మనం తక్కువగా చేసుకోవాలి అంటే మీ సైడ్ నుంచి మీరు మీ బాడీని ప్రిపేర్ చేయండి. మీరు ఎంత ఆప్టిమైజ్ చేసుకుంటే మనం మెడికల్గా ఇవ్వాల్సిన సపోర్ట్ అంత తగ్గిపోతుంది. సో రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలనే చెప్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. చాందిని గారు, ఇంకా ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా ఇఫ్ పీసీఓడి పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డ్యూరేషన్ ఆఫ్ 9 monthsలో? సో మనం ఏవైతే ట్రీట్మెంట్స్ చేస్తామో ఎవరికైనా సరే ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు అవర్ గోల్ ఎండ్ పాయింట్ ఇస్ టు మేక్ దెమ్ ప్రెగ్నెంట్. వన్స్ దే ఆర్ ప్రెగ్నెంట్ ఆల్ పేషెంట్ పూల్స్ ఆర్ సిమిలర్. మీరు న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వనివ్వండి, ఐవై ప్రెగ్నెంట్ అవ్వండి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అయినా పేషెంట్ ప్రొఫైల్ ఒకటే ఉంటుంది. ఏదో ఐవీఎఫ్ చేసాం ఐయుఐ చేసాం కాబట్టి వాళ్ళకి ఏదో డిఫరెంట్ కండిషన్స్ వస్తాయని లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రీడిస్పోజిషన్ జనరల్గా కూడా ఎలా ఉందో. బట్ అలాంగ్ ద సేమ్ లైన్ పీసీఓడి ఉన్న వాళ్ళు కొంతమంది ఒబేస్ ఉంటారు కాబట్టి, అండ్ పీసీఓడి మార్ఫాలజీ ఉన్న వాళ్ళు కొంచెం దే ఆర్ ప్రీడిస్పోజ్డ్ డయాబెటీస్ కాబట్టి ఈ రెండిట్ల గురించి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి డయాబెటీస్, ఇంకోటి బికాస్ దే ఆర్ ఒబీస్ దే కెన్ హ్యావ్ ఒబేసిటీ, హైపర్ టెన్షన్. ఓకే, సో ఈ రెండు జాగ్రత్తలు మనం ముందు నుంచి స్క్రీన్ చేసుకుంటా ఉంటే ఇట్ విల్ బి ద సేమ్. వీ హ్యావ్ టు జస్ట్ బి ఆన్ ద లుక్అవుట్ టు లుక్ ఫర్ ఇట్, because these conditions definitely have treatments and they can be prevented. If not prevented, they can be controlled in this modern age and time.
and it is not something which cannot be tackled or which will be a threat to pregnancy. Both mother and child ki emi complications రావు మన రైట్ టైంలో అట్లా ట్రీట్ చేస్తే. బట్ Other పీసీఓడి than that, ఖచ్చితంగా షుగర్ వస్తుందా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? అదే నేను అంటుంది, ఖచ్చితంగా వస్తాను లేదు, దే ఆర్ లిటిల్ మోర్ ప్రీడిస్పోజ్డ్ Okay. Because my because mother they are always obese. saying that my mother is PCOD, and she said when she's Okay. carrying me, she had sugar. I mean, like during that time, and మళ్ళీ డెలివరీ తర్వాత తగ్గిపోయింది అని. తగ్గిపోతుంది, డెలివరీ తర్వాత తగ్గిపోతుంది, బట్ ఆ పీరియడ్ మనకు క్రూషియల్ కాబట్టి షుగర్స్ అవి హై ఉండకూడదు ఆ టైంలో, బికాస్ ఆ బేబీకి వెళ్ళొచ్చు, ఇతర కాంప్లికేషన్స్ రావచ్చు. కాబట్టి వీ షుడ్ బి ఆన్ ద లుక్అవుట్. ఎస్పెషలీ మీ పేరెంట్స్ తో కూడా ఉంటుంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉంది అండ్ బికాస్ ఆఫ్ పీసీఓఎస్ కూడా ఉంది అంటే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ చాండి. శ్రీవిద్య గారు, ఈజ్ దర్ ఎ పర్మనెంట్ క్యూర్ ఫర్ పీసీఓడి? ఎందుకంటే యు ఆర్ సేయింగ్ ఇప్పుడు చాలా చెప్పారు మీరు అందరూ. సో ఈజ్ దర్ ఎ క్యూర్ ఫర్ ఇట్? లైక్ పర్మనెంట్ గా పోతుందా అసలు? పర్మనెంట్ క్యూర్ అనేది వెరీ రేర్ అండి నాకు తెలిసి అయితే. బట్ కాకపోతే ఏంటంటే పర్మనెంట్ క్యూర్ లేదు, కానీ ఆ సిమ్టమ్స్ నుంచి మనకి మనము అంటే రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చేలాగా అలా చేసుకోవడానికి ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఎప్పుడు అందరూ చెప్పేదే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే మీకు పర్మనెంట్ క్యూర్ లాంటిది. సో మీరు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసి పీసీఓడి ఉన్న వాళ్ళు, అండ్ దెన్ రెగ్యులర్ గా డైట్ అంతా మంచిగా ఉంటే వాళ్ళు, అండ్ దెన్ స్ట్రెస్ కొంచెం తక్కువ, వేరేవన్నీ చూస్తే ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది. సో ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళకి ఇంకొక మిత్ ఏంటంటే రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తేనే బెటర్, లేకపోతే మేము లావ్ అయిపోతున్నాం, అందుకే మేము లావ్ అయిపోతున్నాం అంటారు. అంతేగాని పీసీఓడి వల్ల మేము లావ్ అయిపోయాం అంటారు, కానీ మేము లావ్ అవడం వల్ల మాకు పీసీఓడి వచ్చిందని ఎవరు అనరు. ఇది వచ్చింది అందుకే లావ్ అయిపోయాం అంటారు అనమాట. సో అందుకని కానీ అదర్ వేని ఒప్పుకోరు. సో అందుకని చాలా వరకు ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నీ, కానీ పర్మనెంట్ గా క్యూర్ అయితే ఏమి ఉండదు. ఇంకొక మిత్ ఏంటంటే కొందరు ఏమనుకుంటారంటే ఒకసారి మాకు పీసీఓడి ఉంది, ప్రెగ్నెన్సీ వచ్చేసింది, సో మేము కన్సీవ్ అయిపోయాం కాబట్టి మాకు పీసీఓడి పోయింది అనుకుంటారు. ఓకేనా, పీసీఓడిలో మీకు ఓవులేషన్ అయ్యి మీరు ఆ సైకిల్లో కన్సీవ్ అయ్యారు, మీకు అంత మంచిగా వచ్చేసింది, కానీ అంతేగాని పీసీఓడి పర్మనెంట్ గా పోవడం అనేది వెరీ వెరీ రేర్. ఏదన్నా మైల్డ్ వెరైటీ ఉండి మీకు లేకపోతే ఫాల్స్ డయాగ్నోస్ చేసి అదంతా, కానీ అదేమి లైక్ ఒక చాలా హార్మ్ఫుల్ థింగ్ లాగా మీకు మీ లైఫ్ థ్రెటనింగ్ లాగా కూడా ఫీల్ అవ్వకూడదు. కొందరు అది కూడా చాలా ఓవర్ గా థింక్ చేస్తారనమాట. సో అదేమి, కాకపోతే ఏంటంటే రెగ్యులర్ చెకప్స్ లో ఉండి మీకేమన్నా సిమ్టమాటిక్ గా ఉన్నప్పుడు అలాగా, మెయిన్ ఏంటంటే కొంచెం 40s అలా ఏజ్ దాటిన తర్వాత వాళ్ళకి సరిగ్గా సైకిల్స్ రాకపోతే ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరిగిపోతూ ఉంటది. సో ఆ థిక్నెస్ పెరగడం, హైపర్ప్లేషియా అలాంటివి మంచివి కాదు. సో అందుకని ఆ టైంలో కొంచెం వాళ్ళు రెగ్యులర్ గా చెకప్ ఉంటాం, అలా థిక్ గా ఉంటే కనుక అవసరమైతే డిఎన్సీ చేయించుకోవడం అలా అవి అవసరం ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొందరు ఏమనుకుంటారంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఫాలికల్స్ సైజ్ జనరల్ గా తగ్గిపోతా ఉంటాయి. సో అప్పుడు మళ్ళీ స్కాన్ చేయించుకుని మాకు పీసీఓడి పోయిందని అనుకుంటారు. పీసీఓడి అనేది ఓన్లీ ఓవరీస్ లో చూసే ఫాలికల్సే కాదు, మన బాడీలో ఉండే ఆండ్రోజన్ హార్మోన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఉంటది వాళ్ళకి. సో ఇదంతా పీసీఓఎస్ లో ఉంటది మొత్తం. సో కంప్లీట్ క్యూర్ అనేది వెరీ రేర్. కాకపోతే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో మన లైఫ్ అది మనని ఎఫెక్ట్ చేయకుండా చూసుకోవచ్చు మనం. ఇట్ లుక్స్ డయాబెటిస్ పర్మనెంట్ క్యూర్ లేదు, బట్ మేనేజ్ చేసుకుంటే you'll be able to handle. అవును, లైక్ డయాబెటిస్, లైక్ హౌ ఎవ్రీవన్ మేనేజెస్, లైక్ ఎవరైతే గుడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లో ఉంటారో వాళ్ళు అదేం అంత హార్మ్ చేయదు. ఇది కూడా అంతే, ఇది కూడా ఏంటంటే మెయిన్ హార్మోనల్ చేంజెస్ అందుకని చెప్పేసి. ఐ థింక్ హియర్ ఐ వాంట్ టు యాడ్ ఏ పాయింట్. చాలా మంది ఒక మిత్ ఏంటంటే లాప్రోస్కోపీ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి. చాలా మంది మీకు పీసీఓడి క్యూర్ చేసేస్తాము, లాప్రోస్కోపీ చేసి డ్రిల్లింగ్ చేసేస్తాము, ఆ ఓవరీ కరెంట్ పెడతాము, అది చేయించుకోవడం వలన యాక్చువల్గా వాళ్ళకి క్యూర్ కన్నా హార్మే ఎక్కువ అవుతుంది. సో ఇది చేశాక మా దగ్గరికి ఎప్పుడైతే ఇంకా కన్సీవ్ కాకుండా ట్రీట్మెంట్స్కి వస్తారో వాళ్ళ ఎగ్ క్వాలిటీ కానీ ఎగ్ నంబర్ కానీ బాగా తగ్గిపోవడం చూస్తున్నాం. సో ఇట్ హాస్ బికమ్ ఎ వెరీ ఓల్డ్ కాన్సెప్ట్. ఇంతకు ముందు మనము అందరికి ఇలాంటివి సజెస్ట్ చేసే వాళ్ళం, కానీ ఇప్పుడు వితౌట్ రీజన్ అసలు లాప్రోస్కోపీ డ్రిల్లింగ్ అనేది లాస్ట్ రిసార్ట్ ఉండాలి. సో ఎప్పుడైతే మనకు అదర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళు కన్సీవ్ కావడానికి, ఈ మెజర్ చేసుకోకపోవడం వల్లనే వాళ్ళకి మోర్ అడ్వాంటేజ్. కానీ ఇప్పటికి చాలా మంది ఐ కెన్ సే లైక్ 50% అండ్ అబోవ్
లాప్రోస్కోపీ అండ్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది పీసీఓడిని క్యూర్ చేసుకోవడానికి కామన్గా వాడుతున్నారు అనమాట. చాలా మంది ఈ పీసీఓడి అంటే ప్రాక్టీస్ చిన్న ఆపరేషన్ అంటారు, ఇదేనా మేడం? ఇదే ఆపరేషన్ చేస్తారు. కానీ దానివల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ కన్నా డిసడ్వాంటేజెసే ఎక్కువ ఉన్నాయి. సో దాని గురించి మొత్తంగా తెలుసుకుంది అది అసలు వాళ్ళకి అవసరమా లేదా, దానివల్ల ఫ్యూచర్లో ఏమి ఇష్యూస్ వస్తాయో ఆ ట్రీట్మెంట్కి మాత్రం వెళ్ళడం మంచిది కాదు. ఓకే. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్తుండే పీసీఓడి ఉన్నప్పుడు అది బ్లెస్సింగ్ లాగా నా ఎగ్స్ అలానే ఉంటాయి, నేను లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అని. సో హౌ మచ్ ఈస్ ఇట్ ట్రూ? ఐ థింక్ నంబర్ విల్ బి గుడ్ బట్ క్వాలిటీ ఓకే. పీసీఓడి యాజ్ సచ్ క్వాలిటీ తగ్గించి ఉంటుంది. దాంతోపాటు ఏజ్ ఎఫెక్ట్. సో వీ ఆల్వేస్ టెల్ అవర్ పేషెంట్స్ రిజల్ట్ తక్కువైన వాళ్ళు కూడా వాళ్ళు వరి అయినప్పుడు ఇట్స్ నాట్ ఆల్వేస్ ద క్వాంటిటీ, మా క్వాలిటీ ఆల్సో మ్యాటర్స్ అని. సో ద సేమ్ థింగ్ మా ట్రీట్మెంట్స్లో ఎవరైతే ఎంగేజ్ ఉండి ఎగ్స్ తగ్గిన వాళ్ళకు కూడా వీ హ్యావ్ సీన్ వెరీ గుడ్ రిజల్ట్. బికాస్ ఆ వచ్చే కొన్ని ఎగ్స్ దే విల్ బి ఆఫ్ గుడ్ క్వాలిటీ, దాని నుంచి గుడ్ సక్సెస్ రేట్ అలా ఉంటుంది. సో ఆల్వేస్ మనం వి బెటర్ గో విత్ ద నేచర్, వీ షుడ్ నాట్ గో అగెన్స్ట్ ద నేచర్ అనమాట. యా. లైక్ క్వాలిటీ పెంచడానికి ఏమైనా మెడికేషన్ ఉంటుందా డాక్టర్? వన్ ఆఫ్ యూ కెన్ టేక్. ఎగ్ క్వాలిటీ పెంచడానికి డెఫినెట్లీ మెడిసిన్స్ ఉన్నాయి, బట్ వీటి మూలంగా మనకి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందా? దే విల్ డెఫినెట్లీ హెల్ప్, బట్ తను బాగా పువర్ క్వాలిటీని మనం ఆ మందులు వాడితే ఎక్సలెంట్ క్వాలిటీ అయిపోతాయి అని కాదు. ఇట్ ఇఫ్ నాట్ ఇంప్రూవ్ ఇట్ విల్ హెల్ప్ ఇంకా డిటీరియరేట్ అవ్వకుండా మన క్వాలిటీ ఆఫ్ ఎగ్ బై చేంజింగ్ ద ఎన్వైరన్మెంట్ ఇన్ ద ఓవరీస్. బికాస్ పీసీఓడిలో ఓవర్ క్రౌడింగ్ అండ్ హార్మోన్స్ ఏదైతే రిలీజ్ అవుతాయో, హార్మ్ఫుల్ కెమికల్స్ ఏదైతే రిలీజ్ అవుతాయో వాటి మూలంగా ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో టు న్యూట్రలైజ్ దట్ మనం కొంచెం మెడిసిన్స్ ఇస్తాం. ఆల్రెడీ అయిపోయిన డ్యామేజ్ మనం రివర్స్ చేయలేం కదా. సో ఇంకా అవసరం అయితే వీ కెన్ ట్రై విత్ దీస్ బేసిక్లీ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫ్యూ అదర్ కెమికల్స్ కాల్డ్ ఐనోసిటాల్, బర్బిన్, ఇలాంటి వాటిలతో వీ కెన్ ట్రై అండ్ ఇంకా డ్యామేజ్ అవ్వకుండా అయితే మనం డెఫినెట్లీ హెల్ప్ చేయొచ్చు. బట్ వీటి ద్వారా మనకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందా అంటే యూ విల్ హ్యావ్ టు టేక్ దీస్ మెడిసిన్స్ ఆన్ అ వెరీ లాంగ్ టర్మ్, అండ్ అప్పటికి మనకున్న ఎగ్ క్వాలిటీ ఇంకా డిటెరియేట్ అవుతుంది, ఎగ్ క్వాలిటీ అండ్ నంబర్. సో మెడిసిన్స్ మనకి సప్లిమెంట్స్ అవుతాయి కానీ ట్రీట్మెంట్ క్యూరేటివ్ అవ్వవు ఎప్పుడైనా సరే ఇలాంటి మెడిసిన్స్. నైస్, థ్యాంక్ యూ. హియర్ ఐ వాంట్ టు యాడ్ వన్ పాయింట్. ఏంటంటే చాలా మంది పీసీఓడిలో యాక్చువల్లీ మేము ఏంటంటే వెరీ రెసిస్టెంట్ గా ఉండి అలా రాకపోతే మెట్ఫార్మిన్ టాబ్లెట్ అని ఒకటి రాస్తాం. అది కూడా ఏంటంటే ఈ ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ కి వాటిని సెన్సిటైజర్ కింద అన్నమాట. అది చాలా మందికి డౌట్ వస్తుంది, ఏంటి మాకు షుగర్ టాబ్లెట్ రాశారు, మాకు షుగర్ వచ్చిందా అని చెప్పేసి. సో అదేంటంటే పీసీఓడి పేషెంట్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుద్ది. అది వన్ ఆఫ్ ద రీజన్ ఆండ్రోజన్స్ అనే హార్మోన్స్ అవి పెరిగిపోవడానికి అనమాట. వాళ్ళు మేము ఇచ్చే మెడిసిన్స్ కి సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. సో ఇవి చాలా స్టడీస్ చేశారనమాట. చేసిన తర్వాత ఈ మెట్ఫార్మిన్ అనేది మేము వాళ్ళకి యాడ్ చేస్తాం. అంతేగాని వాళ్ళకి అంటే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది. సో ఇది కూడా ఒక మెడిసిన్ చాలా మంది కామన్ గా అడిగేది, మాకు షుగర్ టాబ్లెట్ ఎందుకు రాశారు అని చెప్పేసి. సో ఇది కూడా అందులో ఒక టైప్ ఆఫ్ మెడికేషన్ అన్నమాట. వాళ్ళు సెన్సిటైజ్ అవ్వడానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించడానికి దానికి రాసే మెడికేషన్ లో ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్ మెడికేషన్ వాళ్ళకి. అంతేగాని వాళ్ళకి షుగర్ వచ్చిందని కాదు, కానీ ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా కొన్ని కంటిన్యూ చేయమంటాం, ఎందుకంటే వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటది కాబట్టి. అండ్ దెన్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది కాబట్టి. సపోజ్ పీసీఓడి నాకుంటే నా పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఇది కొందరికి యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లైక్ జెనెటికల్, బట్ కానీ ఏంటంటే ఇది చాలా జీన్స్ వల్ల ఇన్వాల్వ్ అయి ఉంటది, ఎన్విరాన్మెంటల్ రీజన్స్ వల్ల ఇన్వాల్వ్ అయి ఉంటది. సౌత్ ఇండియన్స్ లో రీసెంట్ గా చేస్తున్న రీసెర్చ్ లో అయితే కొంచెం అది జెనెటికల్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది కొంచెం చూసారు, కానీ ఇంకా స్టిల్ రీసెర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్. ఇట్ ఈస్ మల్టీ ఫ్యాక్టోరియల్. కంపల్సరీ వెళ్తుందని లేదు కానీ, బట్ ట్విన్స్ లో ఒక ట్విన్ కి వస్తే ఇంకో ట్విన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది అయితే రీసెంట్ స్టడీస్ లో చూసింది. కంప్లీట్ గా చెప్పలేం కానీ కొంచెం వచ్చే ఛాన్స్ లైట్ గా అయితే ఉంటది. Thank you so much. I think most of my doubts are cleared. I hope our viewers' doubts are also cleared. So we'll see if they have any doubts and take question and answers round if you have nothing else to add. Okay. So are there any doubts from audience?
Yeah. There are a couple of questions, ma'am. Like, Okay. there's a question like, is PCOS and endometriosis same? No, I think they two are totally different. PCOD, like how we have discussed in detail, ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా. Okay. That's something like hormonal disorder and all that. Endometriosis is a sort of infection, inflammation in the uterus, ovaries, and in the pelvis. The place around the ovaries, uterus, దానంతా pelvis అంటాం. దాంట్లో ఉండే ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. వాళ్ళు టోటల్‌గా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తారు. వాళ్ళకి ఇలా ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఈ అన్‌వాంటెడ్ హెయిర్, ఒబేసిటీ ఇవన్నీ కామన్ కాదు. వాళ్ళకి మోస్ట్ కామన్ వచ్చేసి సివియర్ పెయిన్, పీరియడ్ పెయిన్. సో, చాలామంది దాంతోనే ప్రెజెంట్ అవుతారు. అండ్ మనం స్కాన్ చేసినప్పుడు ఈ ఓవరీ అండ్ యూట్రస్‌లో గూడా మనకి ఆ కండిషన్ కనపడ్డము. అండ్ దానికి ట్రీట్మెంట్ కూడా అకార్డింగ్‌లీ డిఫరెంట్ ఉంటది. వాళ్ళకి ఓవులేషన్ ఇండక్షన్ అవన్నీ చెయ్యం మనం. వాళ్ళకి వాళ్ళ కండిషన్ బట్టి అది సివియరా, మైల్డా, వాళ్ళకి ఐదర్ ఐయుఐ ట్రీట్మెంటో, ఐవీఎఫో లేదు వాళ్ళకి ఒక్కోసారి లాప్రోస్కోపీ కూడా యూజ్ అయితది. మనం ఎట్లయితే పీసీఓడికి చెప్పామో లాప్రోస్కోపీ ఇట్స్ నాట్ ఏ మస్ట్ అని. కానీ వీళ్ళకి ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్‌కి కొందరికి వాళ్ళ కండిషన్ బట్టి, వాళ్ళ సింప్టమ్స్ బట్టి లాప్రోస్కోపిక్ ట్రీట్మెంట్ అనేది బోత్ ఫర్ పెయిన్ అండ్ ప్రెగ్నెన్సీకి కూడా యూజ్‌ఫుల్ అవుతది. Okay. Nice. Okay. There's one more question. Ovaries lo cyst, I mean ovarian cyst and PCOD, is it same? I'll take that question. So, ovarian cyst and PCOD are different. సిస్ట్ అన్నది ఒక సిస్ట్ ఉన్నప్పుడు మనం ఓవేరియన్ సిస్ట్ అంటాము అండ్ యూజువలీ అది సైజు ఒక 20 అంటే 2 సెంటీమీటర్స్ కన్నా పెద్దది ఉన్నప్పుడు వీ కాల్ ఇట్ అ సిస్ట్. ఎందుకంటే 2 సెంటీమీటర్స్ ఇట్ కెన్ బి అ నార్మల్ ఎగ్ ఆల్సో విచ్ ఇస్ గ్రోయింగ్ ఇన్ అ ఫీమేల్. అది రిలీజ్ అయ్యాక కూడా రెమినెంట్ ఉండిపోయినా లేదా హార్మోన్ ప్రొడక్షన్ మూలంగా అది సైజ్ పెరుగుతున్నా దాన్ని సిస్ట్ అంటాం. అది ఓన్లీ ఒకటే ఉంటుంది లేదా రెండు ఉంటుంది. పీసీఓడిలో అలా కాదు. పీసీఓడిలో మల్టిపుల్ ఉంటాయి. అకార్డింగ్ టు ద స్ట్రిక్ట్ ప్రోటోకాల్ అయితే మోర్ దెన్ 12 స్మాల్ ఎగ్స్ ఉన్నప్పుడు దాన్ని పీసీఓడి అంటాం. పీసీ అంటేనే పాలీసిస్టిక్ అంటే మల్టిపుల్ సిస్ట్స్ ఇన్ ద ఓవరీ. సో అది ఓవేరియన్ సిస్ట్ డిఫరెంట్, పీసీఓడి డిఫరెంట్. ఓవేరియన్ సిస్ట్స్ అన్నాయి చాలా మందికి కామన్ గా ఉండొచ్చు. అవి స్కాన్స్ చేస్తే కనబడతాయి అండ్ ఏసింటమాటిక్ గా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ డిటెక్ట్ చేయము నార్మల్ పేషెంట్స్ లో. ఇలా ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ అప్పుడప్పుడు చూస్తాం కానీ అవి నెక్స్ట్ సైకిల్ కి న్యాచురల్ గా పోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. పీసీఓడి అలాంటివి సైకిల్ తో పోదు కదా, ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు పోతుంది ఉంటది అది. దట్ ఇస్ మేడం అన్నట్టు కొంతమందికి అది డిసపేర్ అవుతుంది, చాలా మందికి లైఫ్ లాంగ్ ఉంటది. సిస్ట్లు అన్నవి అలాంటివి కాదు. సింపుల్ సిస్ట్లు అయితే నెక్స్ట్ పీరియడ్స్ అవంతగా పోతాయి. Okay. Thank you, Dr. Chandni. The next question: only overweight women will get PCOD, or lean people also get PCOD? ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ ఆల్సో లైక్ వన్ మిత్. ఓన్లీ ఓవర్ వెయిట్ వాళ్ళకంటే నేను సన్నగా ఉన్నా కాబట్టి నాకు పీసీఓడి లేదు అంటే కొన్నిసార్లు ఈవెన్ థిన్ వాళ్ళకి కూడా పీసీఓడి ఉంటది. యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ లైక్ హార్మోనల్ థింగ్స్. అండ్ దెన్ అప్పుడు వాళ్ళకి మీకు పీసీఓడి ఉంది అంటే చాలా మందికి డౌట్ ఉంటది అనమాట. అదేంటి మేము ఒబేస్ గా లేం కదా, మాకెందుకు పీసీఓడి ఉంది అని. దాన్ని లీన్ పీసీఓడి అని అంటాం అనమాట. అది డిఫరెంట్ గా టోటల్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. సో వాళ్ళకి కూడా ఉండొచ్చు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ ఆల్వేస్ పీసీఓడి ఉమెన్ షుడ్ బి ఒబేస్ అని. అండ్ ద లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఒబెసిటీ ఇస్ మేజర్ రీజన్, బట్ అదర్ రీజన్స్ ఆర్ లైక్ స్ట్రెస్ అనేది, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబెసిటీ ఒక్కటే కాదు, హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే మనము ఈ అందరూ ఒబేసిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా పీసీఓడి ఉండాలి అనేది కూడా లేదు. అది కూడా ఏంటంటే చాలా మంది ఒబేసిటీ ఉండి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే మాకు పీసీఓడి అనుకుంటారు. వాళ్ళు వేరేవన్నీ హార్మోన్స్ చెక్ చేయించుకోవాలి, థైరాయిడ్ కానీ వేరే హార్మోన్స్ కానీ. మేబీ వాళ్ళు ఇందాక ఫస్ట్ లో స్టార్టింగ్ లో మేడం చెప్పినట్టు పూర్ ఓవేరియన్ రిజర్వ్ లోకి వెళ్ళిపోతున్నారేమో, అది కూడా చూసుకోవాలి. వాళ్ళందరూ పీసీఓడి అని కాదు. ఇట్ ఈస్ లైక్ వన్ మిత్. ఒబేసిటీ లేకపోతే థిన్ గా ఉంటే పీసీఓడి ఉండదు అని. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే బెటర్. యాక్చువల్లీ థిన్ పీసీఓడీస్ కూడా మేము థిన్ గానే ఉన్నాం కదా, మేము చెయ్యక్కర్లేదు అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. Regular physical activity should be there for them also, Okay. even though they are thin. So అంత basically, vigorous గా exercise అక్కర్లేదు. really helps, anyways. And food habits. Okay. Thank you, Dr. Srividya. Next question: is IVF painful?
So for PCO or any IVF, what Yes. do we know? General question like We'll make it general. We'll make it general. I think ఇది again very common question. All our IVF patients ఖచ్చితంగా ఒకసారైనా అడిగింటారు. So the answer is no. Actually, we don't want a painful treatment for our patients. And so the two important things which can actually create pain, ఒకటి వచ్చేసి injections. We give injections to grow the eggs in IVF. The injections what we use in IVF, they're all like subcutaneous అంటే అండర్ ద స్కిన్ ఇచ్చేవి, వెరీ థిన్ నీడిల్తో ఉండేవి. మామూలుగా ఇప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఎలా అయితే డయాబెటిక్ పేషెంట్స్ లైఫ్ లాంగ్ తీసుకుంటారో, ఇట్స్ అ సార్ట్ ఆఫ్ దట్ టైప్ ఆఫ్ ఇంజెక్షన్. సో అది కూడా ఓన్లీ 9 to 10 days డ్యూరేషనే ఉంటుంది వాళ్ళ అవసరం బట్టి. సో యూజువల్గా మనం మంచి టెక్నిక్లో ఇస్తే అది పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సెల్ఫ్ అడ్మినిస్టర్ కూడా చేసుకోవచ్చు, బికాస్ ఫ్యూ ఆఫ్ దిస్ ఇంజెక్షన్స్ పెన్ ఫామ్లో వస్తాయి, వెరీ ఈజీ టు అడ్మినిస్టర్ అనమాట. సో ద సెకండ్ థింగ్ ఈస్ వెన్ వి కలెక్ట్ ద ఎగ్స్. సో ఎగ్స్ అనేవి మనం ఓవరీస్ నుంచి ఫ్రమ్ బిలో త్రూ ద వెజైనా స్కాన్ గైడెడ్ తీస్తాము. సో అది కూడా బిట్ పెయిన్ఫుల్ ఉంటుంది, కాబట్టి మనం దాన్ని సెడేషన్తో కవర్ చేస్తాం. అంటే ఇట్స్ నాట్ ఎ డీప్ జనరల్ అనెస్థీషియా, షార్ట్ జియా అనుకోవచ్చు. ఐవీ సెడేషన్ ఇచ్చి వి కలెక్ట్ ద ఎగ్స్. And overall procedure time is only 10 to 15 minutes. So after that, they will not experience much pain. It might be just the discomfort. అది కూడా 1-2 daysలో గో ఆఫ్ అవుతుంది. అదర్ దాన్ మనం ఎగ్ పికప్ చేసిన డే తప్ప మిగిలిన ఏ డే వాళ్ళు వర్క్ నుంచి ఆఫ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆడుతూ పాడుతూ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. యా. Okay. There's one more question. My periods are regular. Still, I have PCOD. Is it possible to have PCOD with regular periods? సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ మేడం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. పిసిఓడి అండ్ పిసిఓ. పిసిఓ అంటే ఇట్స్ జస్ట్ ఆ మార్ఫాలజీ. చూస్తాకి ఇప్పుడు నాకైతే కర్లీ హెయిర్ ఎలా ఉందో, వాళ్ళకి ఓవరీస్ లో అలా ఉన్న ఎగ్స్ అలా డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో దాని మూలంగా వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేనప్పుడు దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. ఎస్పెషలీ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ రెగ్యులర్ సైకిల్స్, దట్ మీన్స్ వాళ్ళకి ఎగ్ కూడా ఫామ్ అయి రిలీజ్ అవుతుంది అని అర్థం అనమాట. అలాంటప్పుడు వాళ్ళకి ఏమి ప్రాబ్లం లేదు. దానికి తోడు మిగతా సింటమ్స్ కూడా ఏం లేవు, అంటే లైక్ ఎక్సెస్ హెయిర్ గ్రోత్ ఆర్ యాక్నీ ఆర్ వెయిట్ గెయిన్ ఇలాంటివి ఏమీ లేవు అన్నప్పుడు దేర్ ఇస్ నథింగ్ టు వరీ అట్ ఆల్. దే కెన్ క్యారీ ఆన్ విత్ దర్ నార్మల్ లైఫ్ స్టైల్. Okay. Thank you. I think they're the end of questions. Yeah, okay. There's one more question here. PCOD ఉన్నప్పుడు, is there high chances of having ectopic pregnancy? Is it correlated? పీసీఓడి అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేది కోరిలేటెడ్ ఏం కాదు. అది ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేది డిఫరెంట్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ట్యూబ్లో రావడం కానీ, లేకపోతే ఏంటంటే అదర్ దాన్ ద యూట్రస్, ఊమ్లో కాకుండా అదర్ దాన్ ద యూట్రస్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అది దానికి పీసీఓడికి ఏమీ రిలేటెడ్ లేదు. కాకపోతే ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే ప్రీవియస్ గా వాళ్ళకి ఏమైనా సర్జరీస్ జరిగినా, లేకపోతే లోపల ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వాళ్ళకి పిఐడి అని అంటాం అనమాట, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అని చెప్పి. సో ప్రీవియస్ సర్జరీస్ అండ్ దెన్ ప్రీవియస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ఉన్న వాళ్ళకి అంతకు ముందు ఎప్పుడన్నా సరే. సో ఈ కండిషన్ లో ఏంటంటే వాళ్ళకి అవి వచ్చే ఛాన్స్ ఉంటది. సో చూసుకుంటాం. అంతేగాని పీసీఓడి వాళ్ళకి అండ్ దెన్ ఎక్టోపిక్ నార్మల్ గా రొటీన్ గా ఎంత పర్సెంట్ అయితే రిస్క్ ఉంటుందో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి వీళ్ళకి అంతే. అంతేగాని వీళ్ళకేం ఎక్కువేం ఉండదు. Thank you. I think they're the end of questions. And thank you so much. It's very informative session. I think all our viewers must have enjoyed and got enough information. Thank you, Pushpa. So if Thank there you. are more doubts, I think we can answer it later as well. People can put it in the chat box. Yeah, sure. And we'll get back to them. Yeah. Sure. Thank you. Thank you. Thank you, Pushpa. Thank you. Thank you.